నూతనంగా ఏర్పడిన మాసాయిపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఆదివారం ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 108 వాహనాన్ని వారు ప్రారంభించారు. నూతన మండలం ఏర్పడి 4 సంవత్సరాలు గడుస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మండలాన్ని అధికారికంగా ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదల చేసిందని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వారు తెలిపారు. అధికారికంగా భవనాలు రావడం మరియు ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది జరిగినా మండలం ఉన్నందుకు మరి ఈ మండలం రావడం వలన మనకి రకమైన సహాయం అందుతుంది త్వరితగతిన అనే భావన కల్పించినాడే నిజమైన మండలంగా ఏర్పడినాడు. చాలా అంశాలు ఉన్నాయి, అందరితో డిస్కస్ చేస్తా. మొన్ననే ఈ మధ్య మన లిఫ్ట్ గురించి కూడా మరి ఇంజనీర్లను తీసుకొచ్చి సర్వే చేయించడం జరిగింది. మరి మన స్థానిక మాజీ సర్పంచ్ అయినటువంటిది మరి మధుసూర్ రెడ్డి గారు కూడా ఆ రోజు అందరూ సిద్ధరాములు గౌడ్ గారు మరియు అందరు కృష్ణారెడ్డి గారు మరి శ్రీకాంత్ నాయరెడ్డి గారు ఉదన్నపూర్ అందరూ కూడా ఆ రోజు మనం క్షేత్రస్థాయిలో పరిశీలించి చేయడం జరిగింది. కాబట్టి అదొకటి ఆలోచన ఉంది. భగవంతుడు శక్తి ఇస్తే అది ఈ ప్రభుత్వంలోనే జరుగుతుందని ఆశిస్తున్నా. దానివల్ల రైతులందరికీ కూడా మరి మేలు జరుగుతుందని భావిస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఇంకొక అంశం, ఇక్కడ మన రైలు కట్అవుతలో చూసినప్పుడు ఈ డ్రైనేజ్ సమస్య, కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. వీలైనంత వరకు అత్యధిక బడ్జెట్ తీసుకొచ్చి మరి అన్న దామోదర్ రాజనరసింహ ఖచ్చితంగా చల్లని చూపు మన మీద ఉంటుంది, ముఖ్యమంత్రి గారి సహకారం ఉంటుంది. మరి కాబట్టి ఖచ్చితంగా అన్ని పనులు చేసుకుందాం. మరి పిహెచ్సికి సంబంధించి కూడా ఈ మధ్యనే గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కోరడం జరిగింది. మరి ఆయన శాంక్షన్ కూడా చేసిండు, అధికారికంగా రావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మరి డిఎంహెచ్ఓ గారి నుంచి మరి భూమిని చూపించాల్సిందిగా మరి స్థానిక తహసీల్దార్కి కూడా లెటర్ రావడం జరిగింది. దానికి సంబంధించిన భూమిని కూడా ఐడెంటిఫై చేసిరు. అందరు ఆమోదం పొందితే అది సర్వే నెంబర్ 209 బండ మీద ఉన్నది కదా, అదైతేనే అనుకూలంగా ఉంటుంది. అటు తిమ్మాయిపల్లి కానీ పోతీనపల్లి కానీ మరి అన్ని గ్రామాలకు అది అనుకూలంగా ఉంటుంది మనకి. ఎందుకంటే మనకు భూమి లేదు, ఉన్న ఏదైతే ఉన్నదో అది మరి మండలాలకు సంబంధించిన ఆఫీసులకు సరిపోతుంటారు. నాకు తెలిసి మీరు కూడా గతంలో ఆడ పోలీస్ స్టేషన్ కూడా ఆ ప్రాంతమే చూసినట్టు అనిపించింది. రేపు కూడా పోలీస్ స్టేషన్ కూడా అదే అనుకూలమైన ప్రాంతంగా ఆలోచన ఉంది. మీ అందరి సమ్మతి ఉంటే ఆ 209లో పిఎస్సి తీసుకొద్దాం, అదేవిధంగా 209లోనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుకుందాం. ఇవన్నీ కూడా వెంట పిఎస్సి అయితే అతి తొందరగానే వస్తుంది, దాని తర్వాత పోలీస్ స్టేషన్, ఆ తర్వాత మండలాలకు సంబంధించిన అన్నీ కూడా వస్తాయి. కాబట్టి అదే క్రమంలో మొన్న అంబులెన్స్ల విషయం వచ్చినప్పుడు కూడా మరి మంత్రి గారికి కూడా ఒకటి పడిపోయింది. మాసాయిపేట చూడంగానే ఇది రాజిరెడ్డిది అనేది పడిపోయింది కాబట్టి ఆయన టిక్కు కొట్టేస్తున్నాడు ప్రతిసారి. అది నా అదృష్టంగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.